నేరంతో లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. ల్యాబ్లకు కన్నుగప్పి టెండర్లు దక్కించుకొని, అంటే లీనియంట్వి లేకపోతే ఇది జరిగేది కాదు. 19-24 మధ్యకాలంలో మీరు ఒకసారి చూస్తే 20,01,00,000 లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేశారు. అధికారులు, నిపుణులు, సిండికేట్ అంతా కలిసే ఇది జరిగింది. ఒకరు కలిసిపోయారు. దీనిపైన 23/1/2026 సిబిఐ ఛార్జ్షీట్ వేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఛార్జ్షీట్ కూడా నేను సుప్రీంకోర్టుకు మళ్ళీ ఇక్కడ కూడా 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసు ఏదైతే నా నోటీస్కి వచ్చినప్పుడు నేను ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని అనౌన్స్ చేశాం. ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆ రోజు మేము అందరం కూడా ఆలోచించుకొని అనౌన్స్ చేశాం. అనౌన్స్ అంటే నేను చెప్పాను, అడిగితే కూడా నేను వివరాలు చెప్పాను. అది అయిన తర్వాత దీని మీద ఒక సిట్ వేయాలని మేము ఆలోచించాం. ఇలాంటివి పునరావృతం కాకుండా చేయడానికి ఒక సిట్ వేయాలని చెప్పి ఆలోచిస్తే దానిపైన ఛాలెంజెస్ సుప్రీంకోర్టు పోవడం, సుప్రీంకోర్టు దీని మీద అధ్యయనం చేసిన తర్వాత ఇది రాజకీయ కాంట్రవర్సీ ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారులతో ఒక సిట్ ఒకటేసి సిబిఐ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయమని ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ రోజు పోయింది కూడా అధ్యక్ష సుప్రీంకోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళారు. వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ సిట్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత మొన్న కొన్ని రికమెండేషన్లని ఛార్జ్షీట్ వేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్లు చేశారు. అంటే ఎవరెవరు అధికారులు తప్పు చేశారో వాళ్ళందరిపైన మీరు యాక్షన్ తీసుకోండి అని వాళ్ళు మాకు ఆదేశాలు సిబిఐ రిపోర్ట్ పంపించారు. అదే సమయంలో టీటీడీ కూడా ఇందులో కొన్ని కరెక్షన్ చేయాలి, అవి కూడా చేయమని ఇంకోటి పంపించారు. ఆ రిపోర్ట్ టీటీడీకి పంపించాం. చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ మనమే చేస్తున్నామని. కాదు, 2 విధాలుగా ఉంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగినటువంటి సిబిఐ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీలో సిట్ వేసి సిట్ ఫైనలైజ్ చేసినటువంటి ఒకటి టీటీడీ ఏం చేయాలి, మనం ఏం చేయాలి, సిబిఐ ఛార్జ్షీట్ వేసి కోర్టు కూడా ఫైల్ చేశారు. నిన్న కోర్టు కేసింది నెంబరింగ్ కాకపోయినా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ ఎవరైనా కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు అడ్వకేట్ కింద సుప్రీంకోర్టులో ఫైల్ వేశారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇందులో నథింగ్ రాంగ్, దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, ముందుకు బొమ్మని వాళ్ళు వేసిన రిట్ని డిస్మిస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చూస్తే అధ్యక్ష ఆ సందర్భంలో నిన్న కొంతమంది నాయకుల యొక్క రిపోర్ట్లు కూడా నేను చూశాను. ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు యాక్షన్ తీసుకోమని. అంటే రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఇది కేంద్రంలో సిబిఐ ఉంది, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్లు చేశారు అధికారులపైన యాక్షన్ తీసుకోమని. అవన్నిటిపైన యాక్షన్ తీసుకోవడానికే 1 మ్యాన్ కమిషన్ వేసి ముందుకు పోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అధ్యక్ష ఏం జరిగింది, నేను కూలంకుషంగా రాష్ట్ర ప్రజలందరికీ సిబిఐ రిపోర్ట్, మన దగ్గర ఉండే ఆధారాలు, లేకపోతే ఫారెన్సిక్ ఎవిడెన్స్ అన్నీ పెట్టుకొని ఒక బ్రాడ్గా ఇస్తున్నాం. కల్తీ కుట్ర ఏ విధంగా జరిగిందంటే 2020 జనవరి, ఫిబ్రవరి టెండర్ నిబంధనలు మార్చి కమిటీ మార్చారు. 371 నెంబర్ రెజల్యూషన్తో నాణ్యతా ప్రమాణాలన్నీ తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత దశ మీరు చూస్తే 2022 మేలో బోలేబాబా సంస్థపై ఫిర్యాదు విచారణకు ఆదేశించారు. 2022 బీటా సియోస్టెరాల్తో నెయ్యి కల్తీ జరిగిందని సిఎఫ్టిఐ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ 2022 ఆగస్టులో వచ్చింది. అది కూడా వచ్చిన తర్వాత ఆ బ్రీఫింగ్ టీటీడీ బోర్డు చైర్మన్కి చేస్తే దాన్ని ఆయన తొక్కిపెట్టే పరిస్థితికి వచ్చారు. 2024 కల్తీ నెయ్యి వ్యవహారంలో పరిణామం ఎన్డీడీబీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అందులో కూడా మీరు చూస్తే అధ్యక్ష ఎన్డీడీబీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా రిపోర్ట్ చూపిస్తాను. దానిపైన ఏఆర్ డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, సిట్తో
2024 అక్టోబర్లో సిబిఐ సిట్ వేయడం, అందులో FSSAI వాళ్ళు కూడా చేర్చారు. మొత్తం కూడా ఇవన్నీ ఉన్నాయని 26 జనవరి మొన్నే 36 మంది పైన ఒక ఛార్జ్ షీట్ వేశారు. నెక్స్ట్ ఇది చూస్తే అధ్యక్ష మొత్తం ఏ విధంగా జరిగిందని చూస్తే ఇట్ ఈస్ వెరీ క్లియర్. నెయ్యి పాలు ఏమాత్రం లేని కంపెనీలు, అలాంటి కంపెనీలు కెమికల్ ఏ విధంగా తయారు చేస్తారు గాడ్ ఓన్లీ నోస్. అలాంటి కంపెనీలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 19 ఆగస్టు టెండర్ నిబంధనలు సడలింపు చేశారు. 250 కోట్లకు టర్నోవర్ తగ్గించారు. 4 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం కూడా తగ్గించారు. 250 కోట్లను తగ్గించారు. 4 లక్షల లీటర్లు కూడా తగ్గించారు. బోలేబాబా డైరీ మారిన ఆర్ష్ ఫ్రెష్ డైరీ, అక్కడి నుంచి ఆర్ష్ ఫ్రెష్ డైరీ ఒకటి వాళ్ళు తీసుకొని అర్హత లేదని ముందుగానే తేల్చారు. వీళ్ళు తేల్చిన తర్వాత 70,000 కేజీల నెయ్యి సేకరణకు టెండర్లు పిలిచి టీటీడీ పాల సేకరణ లేదని ఆర్ష్ ఫ్రెష్ డైరీ బిడ్ తిరస్కరించారు. అదే సమయంలో 2019 అక్టోబర్ 2019 డిసెంబర్లో 2% కేజీకి ₹5 కమిషన్తో శ్రీ వైష్ణవి మల్గంగా మిల్క్ సంస్థల్ని కోరిన ఆర్ష్ ఫ్రెష్ ఏ విధంగా కొల్యూడయ్యారనేదానికి దిస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్. అక్కడి నుంచి 2020 జనవరిలో వైష్ణవి ప్లాంట్ను తనిఖీ చేసి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా సిఫారసు ఇవ్వడం. ఫిబ్రవరి 2020లో నెయ్యి సరఫరా టెండర్లు నిబంధనలు భారీగా సడలింపజేసి టర్నోవర్, అనుభవం, నెయ్యి తయారీ సామర్థ్యం లేకపోవడం వంటి అంశాల్లో మినహాయింపు ఇవ్వడం, ఎగ్జంప్షన్స్ ఇచ్చారు తెలిసి కూడా. 2020 మార్చి 27,000